హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం ఫ్రమ్ యశోదా హాస్పిటల్. మాజీ సీఎం కేసీఆర్ మర్రి కాసేపట్లో యశోదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు వైద్యులు. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్ కు సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపినటువంటి నేపథ్యంలో నందీనగర్ నివాసానికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. ఇక మెడికల్ ఫాలోఅప్ అలాగే ఫిజియోథెరపీ లాంటి వాటి కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా నందీనగర్లోని ఇంట్లోనే ఏర్పాట్లు చేశారు. అటు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో ఈ నెల 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడ్డంతో కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక విరిగింది. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసింది. ఇక 8 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న స్పీడీ రికవరీలో ఉన్నటువంటి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో కూడా యశోదా ఆసుపత్రి నుంచి ప్రస్తుతానికి డిశ్చార్జ్ కానున్నారు. ఆయన్ను నేరుగా నందీనగర్ ఆయన నివాసానికి కూడా తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? అండ్ మోస్ట్లీ స్పీడీ రికవరీలోనే ఉన్నారు కేసీఆర్ అంటున్నారు. అండ్ ఎంతసేపట్లో డిశ్చార్జ్ ప్రక్రియ అవుతుందంటున్నారు? అంటే డిశ్చార్జ్ సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. మరికొన్ని నిమిషాల్లోనే ఆయన తన నివాసానికి ఏదైతే గతంలో అంటే సీఎం కాకముందు తను ఎక్కడైతే బందర్లో నందీనగర్లో ఉండేవారో అదే నివాసానికి దర్కాసేపట్లో చేరుకోబోతున్నారు. అయితే 7th 7వ తేదీ అర్ధరాత్రి ఆయన బాత్రూమ్ లో కాలుగారి పడిపోవడం, ఆయనకు గాయాలవరైన అర్ధరాత్రి అతను ఉఠావుటిన సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించడం, ఆ రోజు నుంచి కూడా ఇప్పటివరకు అంటే వారం రోజులు పైగా అవుతుంది. ఆయన ఇక్కడే చికిత్స తుంటికి సంబంధించిన ఆపరేషన్ 8వ రోజు సీనియర్ వైద్య బృందం అంతా కూడా రీప్లేస్మెంట్ సంబంధించిన సర్జరీ కూడా పూర్తి చేయడం, రికవరీ అంటే చాలా స్పీడ్ గా అవుతుంది. ముఖ్యంగా ఇంకో 2 రోజుల పాటు ఆయన హాస్పిటల్లో ఉంచుకోవాలని చెప్పేసి ముందు అనుకున్నప్పటికీ అంటే ట్రీట్మెంట్ సంబంధించి కానీ మిగతా అతని సహకరించే విధానం కానీ అంటే బాడీ సహకరించే విధానం మరి చూస్తే చాలా స్పీడ్ రికవరీ కనిపించడంతో మొత్తం ఈ రోజు ఆయన డిశ్చార్జ్ చేసినట్లయితే మాకు రైతులు చెప్తున్నారు. పూర్తిగా దానికి సంబంధించిన వైద్య బృందం తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతం అయితే క్లాస్ పూర్తయింది కాబట్టి మరి కాసేపట్లోనే ఆయన ఏదైతే మనకు సోమాజిగూడ యశోదా హాస్పిటల్ నుంచి నందీనగర్ లోని నివాసానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. నందీనగర్ లో కూడా తన నివాసంలో ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఆల్రెడీ కుటుంబ సభ్యులు కూడా ఏర్పాటు చేసిన చెప్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు నిరంతరం వైద్యం అందించే విధంగా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసినట్టు మనకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 6 నుంచి 7 వారాల పాటు పూర్తిగా కోలుకోవడం మాత్రం సమయం తీసుకుంటుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి అత్యాధునికటువంటి వసతులు అంటే ఏదైతే ప్రధానంగా ఆపరేషన్ సంబంధించి అత్యాధునిక సౌకర్యాలతో వాటిని చేశాం కాబట్టి చాలా ఈజీగానే రికవరీ అవుతున్నటువంటి విషయాన్ని మనకు వైద్య బృందం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్న కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా చిన్న విషయం చెప్తున్నారు. నందీనగర్ నివాసానికి వెళ్ళడానికి కేసీఆర్ మొగ్గు చూపినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండడానికి ఈజీగా ఉంటుంది. ఆసుపత్రికి సంబంధించి కూడా మళ్ళీ వెళ్ళడం కానీ మిగతా వారికి కూడా కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడే షిఫ్ట్ చేయడమే కరెక్ట్ అయినటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా చేసి తెలుసు. కేసీఆర్ కూడా నందీనగర్ నివాసంలో ఉండడానికే ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో ఇక్కడికే తరలిస్తున్నారు. ప్రస్తుతం నందీనగర్ నివాసం వద్ద కూడా అలాంటి ఏర్పాట్లు అంటే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పోలీసు కానీ మిగతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత వైద్య బృందం అయితే ఎప్పుడు నిశ్చితంగా పరిశీలించే విధంగా కూడా వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా డిశ్చార్జ్ సంబంధించిన ప్రక్రియ పూర్తయింది కాబట్టి మరి కాసేపట్లో కేసీఆర్ సోమాజిగూడ యశోదా ఆసుపత్రి నుంచి నందీనగర్ లో తన నివాసం చేరుకోబోతున్నారు. ఓకే, ప్రస్తుతానికి యశోదా ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకున్నారా? అలాగే వారి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉన్నారా? రమణ, కుటుంబ సభ్యులతో మొత్తం అందరూ చేరుకున్నారు. అయితే ముందుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో డిశ్చార్జ్ చేసినటువంటి అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది. దీంతో అందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు అంటే సడన్ గా ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నట్టు కూడా వార్తలు రావడంతో ఇప్పుడిప్పుడే కొంతమంది అభిమానులు చేరుకుంటున్నారు. అయితే ముందుగానే అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పరంగా సమస్యలు లేకుండా ఇటు పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సమయం అంటే అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు మిగతా వారంతా కూడా ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో వారంతా ఉన్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇంటికి సంబంధించిన సభ్యులు మాత్రం ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఆయన వద్ద ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మరి కాసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్పల్లి సంతోష్ కుమార్ ప్రస్తుతం కేసీఆర్ వెంటే ఉండి ఈ మొత్తం ఈ డిశ్చార్జ్ సంబంధించిన ప్రక్రియ చూస్తూ ఉన్నారు.
ఓకే, ఎస్, ఆయన కార్ కూడా ఎక్కుతున్నారు. హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ కూడా మనం ప్రేక్షకులకు చూపిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఆయన కారు ఎక్కిస్తున్నారు. మొత్తం వైద్యులు అండ్ సహాయ బృందం అంతా కూడాను ఆయన వెంట సంబంధించిన అధికారులు, అలాగే అక్కడ డాక్టర్లు వాళ్ళు జాగ్రత్తలు చెబుతూ కూడా ఆయన కారు వరకు కూడా తోడుకొని వచ్చి అక్కడ కారు ఎక్కిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ అయితే డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు. నేరుగా నందీనగర్ వారి నివాస గృహానికి తీసుకెళ్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతానికి ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.